శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా ప్రియమైన ఆత్మబంధువులారా, నా పేరు భానురేఖ. నేను ఒక ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో నా అనుభవాలను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను, నా అనుభవాలు ఏంటి, నాకేమనిపించింది అనేది మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఇది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఏమైనా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపించినా లేదా మీకు ఏదైనా నచ్చకపోయినా ముందుగానే మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్న ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, మన లైఫ్ని మనం ప్రశాంతంగా లీడ్ చేయాలి. ఎవరైనా కోరుకునేది అదే, ఒక ప్రశాంతమైన జీవితం. ఆ ప్రశాంతమైన జీవితం మనకి ఎలా వస్తుంది? మన సరైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వస్తుంది. ఆ సరైన డెసిషన్స్ అనేవి మనం ఎలా తీసుకోగలుగుతాము? మనకి అవగాహన ఉన్నప్పుడు, అంటే నాలెడ్జ్ ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది ఇంతవరకు ఉండాలి, ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళకూడదు, ఇది ఇక్కడ ఇలాగే చేయాలి, అలా అయితేనే ఇది పని పూర్తవుతుంది, లేదు అంటే జరగదు. అలాగా మనకి ఒక క్లారిటీ అనేది రావాలి. ఆ క్లారిటీ రావాలి అంటే మనకి దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలి అంటే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? గణపతిని ఆరాధిస్తే వస్తుంది. గణపతి అంటేనే బుద్ధి ప్రదాత. మన నార్మల్ లైఫ్లో అయినా సరే, స్పిరిచువల్ జర్నీలో అయినా సరే, మన లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే బ్యాలెన్స్ ఉండాలి, సమంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉంటే జీవితం కూడా మనకి ఒక్కొక్కసారి డౌన్ఫాల్ కింద, ఒక్కొక్కసారి రైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. రైజ్ అవుతూ ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఒక్కసారి అది డౌన్ఫాల్ అయినప్పుడు తట్టుకోలేకపోతాం. సో రైజ్ అవుతూ ఉంటే మంచిదే, కానీ అది బ్యాలెన్స్డ్గా ఉంటూ ఈ రెండో చేయి కూడా సమానంగా రైజ్ అవుతూ ఉంటే ఓకే. అలా కాకుండా ఒకటి రైజ్ అవుతూ ఒకటి డౌన్ అయితే కంపల్సరీగా దాని ఎఫెక్ట్ అనేది మనకి చాలా క్లియర్గా మన లైఫ్లో తెలుస్తుంది. సో మన లైఫ్ని మనం పీస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే మన నార్మల్ లైఫ్, అంటే మన సమస్యలు, మన రిలేషన్షిప్స్ కానీ, మన బాధ్యతలు కానీ, ఇవన్నీ మనకి కర్మ ప్రకారం జరుగుతూ ఉంటాయి. దానితో పాటే స్పిరిచువల్ జర్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. మన నార్మల్ లైఫ్ని, మన రెస్పాన్సిబిలిటీస్ని, వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూనే స్పిరిచువల్ జర్నీని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంత ఈజీనా అంటే కాదు. అలా అని అసాధ్యం అని కూడా కాదు, అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే మనం చేస్తున్న పని మంచిదైతే, మనం తీసుకున్న నిర్ణయం సరైనదైతే ఇవన్నీ అవుతాయి. మనకి సరైన క్లారిటీ కావాలి అన్నా, సరైన నాలెడ్జ్ కావాలి అన్నా కూడా మనకి కన్ఫామ్గా మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి అంటే మనం కంపల్సరీగా గణపతిని ఆరాధించాలి. మన నార్మల్ లైఫ్లో కూడా మనకి ఏం చెప్తుంటారు, మీరు ఏ పనైనా చేయండి, గణపతిని స్మరించండి, గణపతిని పూజించండి, గణపతిని తలుచుకునే చేయండి అని చెప్తారు. అది నిజము, అందరూ అలాగే చేస్తారు కూడా. అలాగే మన స్పిరిచువల్ జర్నీలో కూడా మీరు ఏ సాధన మొదలు పెట్టాలి అని కూడా ఇక్కడ కూడా అంతే, కంపల్సరీగా గణపతి. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. నాకు అర్థమైన ఎసెన్స్ ఏంటి అంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది అంటే భగవంతుడిని ఆరాధించడం వల్ల కావచ్చు. అంటే ఇప్పుడు స్పిరిచువల్ జర్నీలో లేని వాళ్ళకి ఆ బ్యాలెన్స్ లేదా అంటే, కొంతమందికి ఏమి సాధన చేయకపోయినా కూడా ఆ నాలెడ్జ్ ఉండొచ్చు. మనకు ఖచ్చితంగా లేదు అని చెప్పలేం, ఉండొచ్చు. అలానే అందరికీ ఉంటుందా అంటే లేదు. మనకి లేనప్పుడు మన కర్మను బట్టి ఏదైనా సరే, మన లైఫ్లో ఏం జరుగుతూ ఉన్నా సరే కర్మను బట్టి జరుగుతుంది. అది మంచి అయినా చెడైనా సరే. మనకి మంచి జరుగుతూ ఉంటే మనం ఆనందపడుతూ ఉంటాము, చెడు జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం నెగటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాము. అదే బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, మనకి ఎక్కువ తక్కువలంతా ఒక్కొక్కసారి ఇది కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నా సరే నెక్స్ట్ మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉన్నా సరే మళ్ళీ మనం పైకి రైజ్ చేయొచ్చు. ఇలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు. అది కూడా ముఖ్యంగా గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో, గణపతి యొక్క బ్లెస్సింగ్స్ ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా సరైన విధంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపాలి, ప్రతిదీ కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ అందరూ ఏమనుకుంటారో, మనం చేయొచ్చు చేయకూడదు అనే భయం, అనుమానం, అదొక ఆటంకమే కదా, అది కూడా విఘ్నమే. మన గణపతి అంటే ఏంటి? మన అబ్స్టాకల్స్ని రిమూవ్ చేసేవాళ్ళు. సో మనకి గణపతి తత్వం తెలియాలి అంటే ఏంటి? గణపతి భయాన్ని పోగొడతాడు. అలా అని
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, చదువుకుంటున్న పిల్లల్ని తీసుకుంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. అమ్మో! ఎగ్జామ్స్ వస్తున్నాయి అని చెప్పి కొంచెం మనసులో భయం ఉంటుంది. చదువుతారు బాగా. నిజమైన భయం ఉన్న వాళ్ళైతే చదువుతారు. మంచిగా మార్క్స్ అవి వస్తాయి. వాళ్ళు ముందు నుంచే కొంతమంది ఫస్ట్ నుంచే చాలా ఫోకస్డ్‌గా చాలా ప్లాన్ చేసుకుంటూ ముందు నుంచి చాలా బాగా చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది లాస్ట్ మినిట్‌లో మొత్తం వాళ్ళ శ్రద్ధనంతటిని పెడతారు. ఇంకొంతమంది ఉంటారు అతిగా భయపడిపోతూ ఉంటారు. ఓవర్ యాంగ్జైటీ. అప్పుడు ఏమవుతుంది? మొత్తానికి మోసం వస్తుంది. అక్కడ జరగవలసిన పని ఏంటి? మనం చదువుకుంటున్నాం. మనకి నాలెడ్జ్ రావాలి. ఆ నాలెడ్జ్‌ని మనం మన ఎగ్జామ్స్ అంటే మన రిజల్ట్ ద్వారా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. అలాగే మన రియల్ లైఫ్‌లో కూడా మనం ఏదైనా సక్సెస్ అవ్వాలి అన్నా, ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు దాన్ని మనం తట్టుకోవాలి అన్నా, సక్సెస్ వచ్చినప్పుడు మనం అతిగా పొంగిపోకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం అతిగా కృంగిపోకుండా ఒక బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే మన బుద్ధి మన కంట్రోల్‌లో ఉండాలి. మన బుద్ధి మన కంట్రోల్‌లో ఉండాలి అంటే మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధిస్తే, స్తోత్రాలు చదివితే, పారాయణలు చేస్తే, మంత్ర జపం చేస్తే, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా మనం అనుకున్న ఇది జరుగుతుందా అంటే జరుగుతుంది. మన మైండ్ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ ఒకేసారి జరగదు. కొంచెం 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 అవుతుంది. కానీ మీకు రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా రావాలి. గణపతి బ్లెస్సింగ్స్ రావాలి. నాకు తొందరగా తెలియాలి అని చెప్పి మీరు కొంచెం ఎక్సైట్ అవుతూ ఉంటే అది కూడా సాధ్యమవుతుంది. ఎలా అవుతుంది అంటే సరెండర్. మనం ఎవరికైనా సరే ఏ దేవుడిని తీసుకున్నా సరే, దేనినైనా సరే, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, ఏ తత్వాన్ని పట్టుకున్నా సరే మనం ఎప్పుడైతే వారి పట్ల నమ్మకము, శ్రద్ధ, వారి పట్ల అంకితభావం ఉండి మనం సరెండర్ అవుతామో మనస్ఫూర్తిగా, మంచైనా చెడైనా నాకు కాపాడడానికి వాళ్ళున్నారు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు అనే ఒక ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో మనం దేన్నైనా ఫేస్ చేయగలుగుతాం. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ధైర్యం వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం స్పిరిచువల్ జర్నీలో స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకి పాత్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఇది ఇలా చేయకూడదు. ఇది ఇక్కడి వరకే ఉండాలి. మనకి కొన్ని సార్లు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి మన మనసు చెప్తున్నా కూడా మనం అంగీకరించలేము దాన్ని. ఎందుకు అంటే ఇక మనం ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ ధైర్యం సరిపోవట్లేదు మనకి. ఆ నిజాన్ని చూడలేకపోతున్నాం. భ్రమలో ఉంటున్నాం. లేదు నేనేం తప్పు చేయట్లేదు అన్నట్లు. అలాంటి ఇల్యూషన్స్ కూడా ఖచ్చితంగా పోతాయన్నమాట. సో నేను చెప్పేది ఒకటే, మన లైఫ్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అన్నా, మన లైఫ్ పీస్‌ఫుల్‌గా వెళ్ళాలి అన్నా, మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రెండిటిని సమంగా చూస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సక్సెస్, ఫెయిల్యూర్ సమంగా చూస్తూ ఇవన్నీ చెప్తున్నాం. కానీ నిజంగా భగవంతుని పట్టుకున్న వాళ్ళకి సక్సెసే ఉంటుంది. అది ఫెయిల్యూర్ వచ్చినా సరే ఫెయిల్యూర్‌లా అనిపించదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది అంటే అది కూడా వాళ్ళ మంచి కోసమే అని. అక్కడ ఏదైనా ఒక నష్టం జరిగింది అంటే కళ్ళ ముందు ఇప్పుడు అది మనకు నష్టంలా కనపడుతుంది. కానీ దాని వెనకాల ఇంకేదో ఉంది. మనకి అంతకు మించి ఇంకా ఏదో జరగాల్సిందేమో నష్టం. అలా కాకుండా చిన్నదాంతో అయిపోయింది. ఆ ధైర్యం ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో మనస్ఫూర్తిగా మన మనసే మనకు చెప్తుంది. ఆ దేవుడు అనేవాడు బయటే కాదు మన లోపల కూడా ఉన్నారు. మన లోపల కూడా కాదు మన లోపల ఉన్నారు, బయట ఉన్నారు, అంతటా ఉన్నారు. మనం ఎప్పుడూ బయటే చూస్తున్నాం. కానీ మన లోపల ఉన్న దేవుడిని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, మన మనసు చెప్పింది మనం ఎప్పుడైతే వింటామో, మనకు చూపిస్తున్న మార్గాన్ని నమ్మి మనం ఎప్పుడైతే దానిని ఫాలో అవుతామో ఖచ్చితంగా మన బుద్ధి మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుందో ఖచ్చితంగా మనకి ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడితో ఆపాలి అన్నీ మనకు ఒక అవగాహన వస్తాయి. ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఖచ్చితంగా మన లైఫ్ సక్సెస్ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడే చెప్పాను మీకు, ఫెయిల్యూర్ వచ్చినా సరే అది మనకి ఫెయిల్యూర్‌లా అనిపించదు. సక్సెస్ వచ్చినా సరే ఇది మనం చేసామన్న భావన మనలో ఉండదు. ఎందుకంటే మనలో సరెండర్ అంటే ఏంటి? మన అహంకారాన్ని మనం సమర్పించేసినట్టే దేవుడికి. ఎప్పుడైతే మన అహంకారాన్ని సమర్పించామో, మనం పూర్తిగా సమర్పించకపోవచ్చు. కనీసం దాన్ని ఏమంటారు? మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో వాళ్ళే మనల్ని నడిపిస్తారు. సో గణపతి ముఖ్యతత్వం బుద్ధి ప్రదాత, సిద్ధి ప్రదాత. ఆయన పక్కన ఉన్న బుద్ధి, సిద్ధి అనే అమ్మవారులు ఎవరో కాదు, శక్తులు. అదేంటి అంటే బ్యాలెన్స్. మన బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో ఆటోమేటిక్‌గా సిద్ధి అనేది వస్తుంది. సో మనం ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎంతవరకు ఉండాలి, ఆ నాలెడ్జ్ పొందాలి అన్నా, ఆ క్లారిటీ రావాలి అన్నా మెయిన్ మనకి ఆరాధించవలసింది, పూజించవలసింది, నమ్మవలసింది, సరెండర్ అవ్వాల్సింది గణపతి.
ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.